అనుదినము ప్రభువును సేవిస్తూ, ప్రభువును ఘనపరుస్తూ, కీర్తిస్తూ, మందిరమును ప్రేమిస్తూ ఏర్పాటు చేయబడిన చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా అంటుండ్రా, ఎల్లబాయ అంటుండ్రా? హల్లెలూయా అంటుండ్రా? హల్లెలూయా. 119వ కీర్తన 136వ వచనాన్ని చదువుకుందాము. చిన్న మాట. జనులు 119వ కీర్తన అందరిది అండి దయచేసి. 119వ కీర్తన 136వ వచనాన్ని చదువుకుందాం. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. చాలు. గొప్ప దేవుడా, చిన్న మాట ద్వారా మాట్లాడండి. మా అందరితో మాట్లాడితేనే మేము జీవిస్తాం నాయన. మా మాటలు ఎందుకు పనికిరావు ప్రభువా, మీరు మాట్లాడితే జీవిస్తాం నాయన. పరిశుద్ధుడా, ఈ మధ్యాహ్నం వేళ నీ పాదాల కిందికి వచ్చాం. ఇంతవరకు చక్కని పాటల ద్వారా మహిమ పొందారు, ప్రతి వాక్యము ద్వారా మహిమ తెచ్చుకున్నారు. మా గొప్ప దేవుడా, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు నాయన. మేము దుమ్ముము ధూళిమి ప్రభా, మట్టి పురుగులుగా నీ పాదాల కింద చేరినాం. దేవా, కనికరించండి, కృప చూపండి. మీరు దిగి వచ్చి మా అందరితో మాట్లాడి మహిమ పొందుమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. చాలా చక్కని మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. 119వ కీర్తన అంతా కూడా చాలా గంభీరమైందే. ఈ కీర్తన చాలా బలమైనది కూడా. చాలా విషయాలు, లోతైన విషయాలు ఈ 119వ కీర్తనలో రాయబడి ఉన్నది. రాసిన భక్తుడు ఒక్క మాట మాత్రం, ఒక్క వేదన, ఆవేదన, దుఃఖం, బాధ ఒక్క మాటలో తెలియపరుస్తూ వస్తున్నాడు. 36వ వచనములో 136 136వ వచనములో, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై. అందరు చెప్పండి, జనులు. అందరు చెప్పండి, జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. సొంతం గురించి కాదు, ఆరోగ్యం గురించి కూడా కాదు. ఈయన ఎందుకు ఏరులై పారుతున్నది ఆయన కన్నీరు అంటే, అక్కడ సింపుల్గానే చెప్పాడు. ఏం చెప్పాడంటే, ధర్మశాస్త్రాన్ని జనులు వినడం లేదు. అదే కదా ఆయన ప్రాముఖ్యమైనటువంటిది. జనులు నీ ధర్మశాస్త్రాన్ని, హిందీలో చెప్పాలంటే ఖాదర్ చేయడం లేదు, లెక్క చేయడం లేదు, గౌరవించడం లేదు. ధర్మశాస్త్రాన్ని జనులు పట్టించుకుంటలేరు అనేది. అందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది అంటాడు. అంటే ఈయన కన్నీళ్లకు ఎంత భారం ఉందో చూడండి. ఏరులై పారుట అంటే, అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు కూడా ఏరు అంటుంటాం. ఎక్కడికి ఏరు వచ్చింది, ఏరు వచ్చింది అంటాం. ఇప్పుడు ఏమంటాము, వాగు అంటాము, కొన్ని కాలువ. ఈ సరైనది కూడా ఇంకా చెప్పాలంటే కాలువలు అంటుంటాం ఇప్పుడు. అప్పటి కాలంలో ఏరులై పారుచున్నది. ఏమంటాడు ఆయన, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. అంటే దేవుని కొరకు ఎంత రోషం ఉన్నదో, ఎంత పౌరుషం ఉన్నదో, ఎంత ఆసక్తి ఉన్నదో తెలియపరుస్తుంది. ఇక్కడ చాలా మంచి మాట వ్రాయబడి ఉన్నది. జనులంటే నీ ధర్మశాస్త్రాన్ని నువ్వు రాసిచ్చినవు కదా, ప్రజలు ఆచరించుమని, అమలు చేయమని. కానీ వాళ్ళు ఎందుకు అనుసరిస్తలేరు? దేవుణ్ణి అంటే ఎందుకు తెలుసుకోవడం లేదు? దేవుణ్ణి ఎందుకు వెంబడించడం లేదు? ఈ ప్రజలు ఎందుకు ఈ గ్రహింపు రావడం లేదు అనే దాని మీద ఈయన డైరెక్ట్ ఫోకస్ పెట్టుకున్నాడు. ఎందుకు ధర్మశాస్త్రాన్ని ప్రజలు
అనుసరించడం లేదు అని ఈయన ఏడవడం మొదలుపెట్టాడు. కాలువలాగా కన్నీరు కన్నీరు ఏరులై పారుచున్నది అంటాడు. కంటిన్యూగా కన్నీళ్ళు ఏరులై పారుతున్నది అంటే ఈ భక్తుని యొక్క కన్నీళ్ళు ఏరులై కాలువలై వాగులై పారుతున్నది అంటే అనుసరించకపోయే ప్రమాదము ఎంత పొంచి ఉన్నదో ఈయన ఎరిగినటువంటి వ్యక్తిగా కనబడతాడు. ఏ భక్తునికైనా సరే మొదటి నుంచి బాధలు, ఇబ్బందులు, చెరసాలలో వేయడం ఎన్నో ఒక్కొక్క భక్తుని యొక్క కన్నీరే మనకు సాక్షులుగా కనబడుతూ వచ్చారు. ఇక్కడ నా కన్నీళ్ళు ఏరులై పారుచున్నది. ఎందుకు దేవుని ధర్మశాస్త్రాన్ని ఈ ప్రజలు నమ్మడం లేదు? యేసుని ఎందుకు అంగీకరించడం లేదు? ఎందుకు ఆయనకు చాలా రోషంతో కూడుకున్నాడు? ఇలాంటి భక్తుల్లాగా ఇక్కడున్న 136వ వచనం ప్రకారం మన కూర్చున్న వాళ్ళందరికీ కూడా అదేవిధంగా కన్నీరు ఏరులై పారితే మన దేశం అంతా చుట్టుకొని వస్తుంది. మన దేశం అంతా చుట్టుకొని అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇట్లా పారుతుంటే ఇక్కడ చూడండి, మధ్యనున్న అంగీకరించని వాళ్ళు ఇక్కడికి ఏరులు స్టార్ట్ అయితే పసలాది మీదికి ఇక్కడికి చుట్టంతా బారుకుంటూ వస్తుంది. అంటే ఒక మందిరము కట్టబడ్డదంటే మందిరంలో 24 అవర్స్ లోపల ఎవరో ఒక చిన్న పిల్లగాడు, ముసలోడు కానీ, వృద్ధుడు కానీ, యవనస్తుడు కానీ ఎక్కడన్నా పారే నీరు ఆగిపోతే కరెంటు పోగానే స్విచ్ ఆఫ్ పోగానే నీళ్ళు ఆగిపోతాయి. కరెంట్ రాగానే మళ్ళీ కొనసాగుతుంది. అట్లా మన కన్నీరు కూడా విరామం లేకుండా ఒక భక్తుడు కన్నీరు గార్చినట్టు ధర్మశాస్త్రం అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతున్నది అన్న లెక్కన ఒక్కొక్క భక్తుడు ఉంటే అసలు అందరు భక్తులతోనే నిండిపోయి ఉండేవాళ్ళు. భక్తిహీనులు కంట పడుంటే వాళ్ళు కాదు. ఆశాపు కాలంలో కూడా భక్తిహీనులు నా కంటబడినప్పుడు నాకు అధిక రోషం, నేను మత్సరపడిపోతున్నాను. భక్తిహీనత ఎక్కువైపోయింది, భక్తిహీనులు తక్కువైపోయినారు. ఈ భక్తి గల వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? తక్కువైపోతూ ఉన్నారు. అంటే కన్నీరు గార్చడం లేదు. ఏ కాలంలో అయినా అంతే. ఒక్క కాలంలో అంటే దానియేలు కాలం అనుకుందాం. దానియేలు కాలంలో నెబుకద్నెజరు రాజు పరిపాలన చేస్తున్నాడు. దానియేలు కాలంలో నెబుకద్నెజరు రాజు పనిచేస్తే వీళ్ళు ఎవరెవరంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, రైట్, ఇంకా దానియేలు, ఇంకా వేరే భక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఆయన ఆ రాజు ఎక్కడ పెట్టాడంటే, ఆ రాజు గురి ఎక్కడ పెట్టిండంటే భక్తి గల వారిని కానీ ఆయన ఇష్టముల్లో ఎక్కడైనా పర్లేదు వాళ్ళందరినీ పెట్టేసి ఆయన ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఏమని జారీ చేస్తున్నాడంటే, తొందరగా వెళ్ళిపోయి, నువ్వు చాలా ఆలస్యం చేయకూడదు, పెట్టేసి వెళ్ళిపో, వెళ్ళిపో. ఏం చేస్తున్నాడంటే ఆయన ఆ నెబుకద్నెజరు రాజు జర విచారంతో కలవరంతో నుండి నిద్రపోగానే ఆ నెబుకద్నెజరుకు ఒక కల పడ్డది. ఏం పడ్డది చెప్పండి? నెబుకద్నెజరుకు ఒక కల పడ్డది. నెబుకద్నెజరుకు కలబడగానే ఆ కళ ఆయనకు చాలా భయం వేసింది, కలవరమైంది, తొందరపడుతున్నాడు. నేను ఇంత సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న బబులోను నగరాన్ని నేను ఉర్రూతలూగిస్తున్నా, నాలాంటి వాడు కలబడి నన్ను భయపెట్టింది ఏంది, ఈ తొందర పెట్టింది ఏంది అని నిద్ర పట్టడం లేదు, వణికిపోతూ ఉన్నాడు, గడగడగడ వణికిపోతూ ఉన్నాడు. శకునగాండ్లు, మాంత్రికులు అందరినీ వీళ్ళను వాళ్ళను పెంచినోళ్ళను వాళ్ళను ఆహారం ఇచ్చి మంచి చేతిలో ఉన్న వాళ్ళను బాడీగార్డ్స్ అందరినీ పిలిపించి ఏమడుగుతున్నాడంటే, నాకు ఇప్పుడు ఒక్క 1 అవర్ లోపల నా కళకు భావము చెప్పాలి, లేకపోతే ఖడ్గం అక్కడ ఉంది, మిమ్మల్ని అందరి తాళాలు తీసేస్తాను అని కంకణం కట్టుకొని శాసనం బయలుదేరి చేశాను. దాని మీద సిగ్నేచర్ కూడా అయింది, స్టాంపులు కూడా అయినాయి. అందరి నిజం నేను నా కళ చెప్పాలి అంటే వాళ్ళందరూ కలిసి కుమ్మడి వచ్చి నమస్కారాలు చేసి అంటున్నారు. ఏమదంటే నెబుకద్నెజరు రాజు దగ్గరికి వచ్చి, అయ్యా ఖచ్చితంగా చెప్తాం, మేము ఖచ్చితంగా నీ కలభావం మేము చెప్పమని కాదు, ఏం కలబడ్డదో చెప్పు అంటారు వాళ్ళు. నువ్వేం కలబడ్డదో అది చెప్పు, మాకు మేము ఖచ్చితంగా చెప్తాం, మా ప్రాణాలు ఎందుకు పోడగొట్టుకుంటాం మేము, నువ్వు చెప్పు అంటానంటే
ఆ కళ మర్చిపోయిన నేను, ఆ కళనే కావాలి నాకు, ఆ కళ కావాలి, దాని భావము కూడా రెండు మర్చిపోతే ఎట్లా అంటే ఆ శకునగాండ్లు మాంత్రికులు అందరూ వచ్చి లైన్లో నిలబడ్డారు. ఈయన ఆజ్ఞిచ్చిండు, ఎవరైతే చెప్పకపోతే వాళ్ళు హతలం అయ్యడానికి లైన్ కట్టిండ్రు, చనిపోవడానికి ఖడ్గాల్ రెడీగా ఉన్నాయి, అంత నిలబడ్డాయి. అప్పుడు వీళ్ళందరూ ఏమంటారంటే, అయ్యా ఇది మాకు సాధ్యం కాదు, ఇది ఎవరికి సాధ్యం కాదు, మాకెట్లా చెప్తావు, ఈ కలభావం చెప్పమంటావు, నీ మనసులో ఉన్నది మాకేం తెలుసు, నువ్వు కళ ఎట్లా పడ్డదో చెప్పమంటే. ఫరోకు కలబడ్డది. యోసేపు వచ్చి చెప్పిండు, ఒక్క ఎన్నున 7 దంటులు ఉన్నాయి, 7 వెన్నులు ఉన్నాయి, 7 పీల వెన్నులు ఉన్నాయి, ఎన్ని బలిసిన మంచి నిండు వెన్నులు ఉన్నాయి, ఆ బక్కటి వెన్నులు పోయి పుష్టికల ఎన్నులను మింగేసింది అని చెప్పాడు. మరి ఇంకొకటి జమ్ములో 7 ఆవులు మేస్తున్నాయి, ఒకటి బక్కట ఆవులు మేస్తున్నాయి, 7 బలిసిన ఆవులు మేస్తున్నాయి, ఈ బక్కట ఆవులు వచ్చి బలిసిన ఆవులను మింగేసినాయి, ఈ భావం మాకు చెప్పు అని ఫరో అడిగితే యోసేపు అన్నాడు. యోసేపు దాని భావం పోయి ప్రార్థన చేసి, దేవా దీని భావం ఏమిటో, చాలామంది హతలు అవుతున్నారు అని చెప్పి, ఇది యోసేపు ఉన్న కాలంలో 4 బక్కటి వెన్నులు ఏమిటి అంటే, 2 బలిసిన వెన్నులు ఏమిటి అంటే, 7 సంవత్సరాలు కరువు కాలం వస్తుంది, 7 సంవత్సరాలు పుష్టికరమైన కాలాలు అవుతాయి. 7 కాలాలు కరువు కాలంలో ఉన్న ఆహారం ఉన్న కాలంలో జమ చేసుకొని ఈ 7 కాలాలు వాటిని పోషించుకో అని చెప్పి రాజుకు కలభావం చెప్పాడు. మరి 7 బలిసిన ఆవులు 7 బక్కటావులు అంటే ఏమిటి అంటే, 7 బలిసిన ఆవులు అంటే 7 వర్షకాలాలు సమృద్ధిగా పంటలు పండుతాయి. ఎకరకు 40 సంచులు అంటే 45 పండుతాయి. కానీ రాబోయే 7 సంవత్సరాలు కరువు కాలం ఉంటుంది. ఈ కాలం పంట తీసుకుపోయి ఆ కాలము తినేసేయండి, లేకపోతే నీ ప్రజలు చేస్తారు అని కలభావం. మరి నెబుకద్నెజర్ కూడా కలభావం పడ్డది. దీని భావం ఏమిటంటే, ఆయన కలనే మర్చిపోయిండు. మరి ఎవరు కావాలి? అయిన తర్వాత ఇట్లా జరుగుతూ ఉంది, అల్లకల్లోలం జరుగుతుంది, అల్లకల్లోలం జరుగుతూ ఉంది. రాజు ఆజ్ఞ ఇచ్చాడు, వీళ్ళందరినీ హత్తులు అవుతున్నారు, యవనస్తులందరికీ ఖడ్గం పాలవుతూ ఉన్నారు. అప్పుడు నెబుకద్నెజర్ రాజు తీవ్ర కోపపడి, మిమ్మల్ని అనవసరంగా పెంచేస్తున్నా, నేను నాకు జవాబు చెప్పడం లేదు, నా హృదయం కలవరపడుతుంది, దాని కలభావం ఏమిటో చెప్పాలి ఇప్పుడు మీరు. అప్పుడు ఆ సంగతి ఎట్లా తెలిసిందంటే, ఆ దేశంలో దానియేలు అనే ఒక గొప్ప యవనుడు ఉన్నాడు. అప్పుడు ఆయన స్నేహితులందరూ వెళ్ళి రాజు దగ్గర నిలబడ్డారు. మీరు చెప్తారంటే చెప్పలేం, అక్కడనే ఖడ్గానికి హావుతయ్యారు. ఆ స్నేహితులు ఒకడు పరిగెత్తుకొని వచ్చి, అన్న దానియేలు అని దానియేలు దగ్గరికి వచ్చి అన్నాడు, నీకు తెలియదా లోకమంతా అల్లా కల్లోలం నిలబడ్డది, నెబుకద్నెజర్ రాజుకు ఒక్క కలబడ్డదంట, దాని భావం చెప్పకపోతే మాంత్రికులను శకునగాండ్లను అందరినీ కూడా ఖడ్గం పాలు చేస్తున్నాడు, హత్తులు అవుతున్నారు, నీకు పట్టింపు లేదా, దేవుడు ఎట్లా మరి దీని గురించి అని అడిగినప్పుడు ఆయన వచ్చి అన్నాడు, సరే దానియేలు వచ్చి మాట్లాడుతానని చెప్పమన్నాడు. వచ్చిండు, ఒక మనిషి వచ్చిండు దానియేలు దగ్గరికి, నేను దాన్ని జవాబు చెప్పగలుగుతా, నేను నువ్వు ఇదంతా చంపడం మానేయి, నీ ఖడ్గం మానేయి అన్నాడు. అప్పుడు పోయి ఇద్దరు కలిసి ఎవరెవరేం చేశారు తెలుసా, దానియేలు అతనితో ఉన్న స్నేహితులు అందరూ కూడా కన్నీటి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అందరు ఆగిపోయింది. ఇప్పుడు ఎవరి మాట మీద ఉన్నది? ఖడ్గం పాలు కాకుండా నశించిపోకుండా ఎవరి మాట మీద నిలబడ్డది? దానియేలు మాట మీద. ప్రపంచం అంతా, బబులోను సామ్రాజ్యం అంతా, వేల లక్షలు కలిగిన జనాభంతి ఒక్కని మాట మీద నిలబడి ఉన్నది. ఒక్క ప్రాణం పోకుండా కాపాడుతున్నాడు దానియేలు. అందరూ ప్రార్థన పరులై ఉన్నారు, ప్రార్థన పరులై ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, ఇట్లనే కన్నీరు ఏరులై పారుతున్నాయి. దీని జవాబు రావాలి, జవాబు రావాలి, దీని సమస్య ఏమిటో పరిష్కారం కావాలి. పరిష్కారం కావాలంటే ఏం చేయాలి? మనము కన్నీటి ప్రార్థన, రోజు నైట్ ప్రార్థన పెట్టేశాడు. అప్పుడు వాక్యం ఏం సెలవిస్తాదంటే మధ్యరాత్రి వేళ దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు నెబుకద్నెజర్ రాజుకు పడిన కలభావం దానియేలుకు బయల్పరచబడెను. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. నెబుకద్నెజర్ రాజుకు కలభావం తెలియపరచబడ్డది. పిలువండి ఆయన అంటే అప్పుడు అప్పుడు ఏం చేసాడు? నెబుకద్నెజర్ రాజు
వేల మంది బంటులు సైనికులు ఉన్నారు. ఆయన డైరెక్ట్గా తీసుకొని వచ్చాడు. ఆయనకు అక్కడ ఎదురుగా సీటు మీద కూర్చున్నాడు. నెబుకద్నెజర్ రాజు ఇక్కడ సీటు మీద కూర్చున్నాడు. ఎంతోమంది చనిపోవడానికి పానము గుప్పిల్లో పెట్టుకొని ఖడ్గం పాలైతేనేమో, నేను చనిపోతానేమో, నా తల్లికి నేను ఒక్కనే, నా ఒక్క కుమారుడు చనిపోతాడేమో, తల్లుల రోదన, పిల్లల రోదన అంత సమస్యగా మారిపోయింది. అప్పుడు దానియేలు నెబుకద్నెజర్ రాజు దగ్గరికి పిలువబడ్డ తర్వాత నేను ఈ కలభావం నేను చెప్తాను, వీళ్ళని అందరినీ వదిలే పక్కకు పెట్టేసే అని దానియేలు ఉన్నప్పుడు దానియేలుకు కలభావం తెలియబడ్డది. నేను ముందుకు సాగుతున్నా, ఇక వేరే విషయానికి వెళ్ళిపోతున్నా. ఇక్కడ దీని భావం ఏమన్నదంటే ఆయనకు తెలియపరచబడుతుంది. మనము కూడా ఎంత కన్నీటి ప్రార్థన చేస్తే భక్తునికి కన్నీరు ఏరులై పారుతున్నది. సమస్య పెరిగిపోతూ ఉంది. దేశంలో క్రైస్తత్వం అనే దానికి ఫుల్ స్టాప్ రాబోతుంది. పల్సన అయిపోతుంది. అది యేసు నామం చులకన చేయబడుతుంది. కాబట్టి భక్తుల కన్నీరు అవసరం. ఈ దినాల్లో భక్తి పరులు కావాలి, సిస్టర్ల కన్నీరు కావాలి, సంఘ ప్రార్థన చాలా అవసరమని గుర్తుకు తెస్తున్నాను. నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఇలాంటి సమస్యకు పరిష్కారం దానియేలు ఏం చేశాడో చూడండి. 11వ వచనము చదవండి. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరునూ ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు గదా. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలెనని ఆజ్ఞ ఇచ్చెను. బబులోను సామ్రాజ్యంలో ఉన్న అందరినీ కూడా జ్ఞానులను సంహరింపవలనని ఆజ్ఞ జారీ చేయబడ్డది. ఆజ్ఞ జారీ ఆయను. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసియుండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. దానియేలు స్నేహితులను చంపజూసిరి అని చూస్తామా. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. రాజు నొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన ఆర్యోకు నడుగగా ఆర్యోకు ఆ సంగతి దానియేలుకు తెలియజెప్పెను. అప్పుడు దానియేలు రాజ సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలుకొనెను. నాకు సమయం ఇవ్వు, కొంత టైం, నేను దేవుణ్ణి అడగాలి, నేను విజ్ఞాపన ప్రార్థన చేయాలి, నేను విరామం లేకుండా కన్నీరు ఏరులై పారాలి అనే ఉద్దేశంన దానియేలు రాజు పర్మిషన్ అడిగితే ఓకే, నువ్వు ఎంత టైం తీసుకుంటావో తీసుకొని నాకు దీని జవాబు చెప్పని ఆజ్ఞ జారీ చేశాడు. 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కలయుగ మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ప్రార్థన చేయండి అన్నాడు. వర్షం పడకపోయినా, భూమి మీద ఏ సమస్య వచ్చినా, ఏదొచ్చినా దేవుని మీద ఆధారపడడానికి దానియేలు ఇక్కడ కారణమైండు. ఇక్కడ వినండి జాగ్రత్తగా. ఎవరి వల్ల కాని పని, ఎవరు చేయలేనటువంటి పని దానియేలు ఒక్కడే చేస్తున్నాడంటే దానియేలు ఎలాంటి వాడు? యెహోవా యందు భయభక్తులు, దేవుణ్ణి వెతకగలిగితే సమస్య ఏదైనా పరిష్కారం అవుతుంది. కన్నీరు విడవగలిగితే ఏ గ్రామమైనా మన కన్నీరు ఎంత వారుతుంటే అంత మనకు పంట వస్తుంది, అంత ధాన్యం వస్తుంది. అట్లానే మనము కూడా దేవుని సముఖమునకు తెలియజెప్పటకై దానియేలు స్నేహితులందరూ కన్నీరు మున్నీరుతో దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు 19వ వచనం.
అంతటా ఆ, రాత్రి యందు దర్శనము చేత ఆ, ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను గనుక ఆ. దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. ఆ మర్మం అనేది దానియేలుకు బయలుపరచబడ్డది. వేల మంది ఉన్నారు కానీ, ఎంతోమంది స్నేహితులు, ఎంతోమంది యవనస్తులు ఉన్నారు కానీ, ఇలాంటి దానియేలు లాంటి యవనస్తులు మన సంఘంలో కన్నీరు గార్చేవాళ్ళు, ప్రార్థన పరులు ఉంటే ఏ సమస్య అయినా, దేశ సమస్య అయినా, ఇంటి సమస్య అయినా, ఎలాంటి పరిష్కారానికి మార్గము త్రోవ తెలియపరచబడుతుంది. అంటే నేనేం చెప్పినా మరి ఈ వారంలో, గత వారం నుండి దేవునికి ఘనతకు రావాలంటే ప్రియులారా, మనమందము కూడా యవన బిడ్డలు కూడా చాలా ప్రార్థన పరులై ఉండాలి అని నేను పదే పదే గుర్తుకు తెస్తాను. నన్నెంతగానో ప్రేమించెను, ఎంతగానో కరుణించెను నా యేసుడు. రైట్, పాడండి, గట్టిగా పాడండి అందరు. మైక్ ఉన్నది, మీరు పాడాలన్న. మీరు కూడా మైక్ ఉన్నది తీసుకోండి, నోటి మీద పాడండి. కరుణించెను నన్నెంతగానో అందరు సపోర్ట్ కొడుతూ పాడండి. నన్నెంతగానో కరుణించెను నా యేసుడు, నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. అష్టవచనం. సాతాను బంధాలలో ఆమేన్ అందరు. జీవపుడంబాలలో సాతాను బంధాలలో జీవపుడంబాలలో పడనీయక దరి చెరనీయక, పడనీయక దరి చెరనీయక, తన కృపలో నిరతం అందరు చప్పట్లు కొట్టాలి. నన్ను నిల్పెను, తన కృపలో నిరతంబు నన్ను నిల్పెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగంబుకు, ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగంబుకు ఏమెత్తును నేనేమివ్వగలను, ఏమెత్తును నేనేమివ్వగలను, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. హల్లెలూయా. అట్లా దానియేలు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, విరామం లేకుండా కన్నీరు గారుస్తూ ఉన్నప్పుడు, ఆ పరలోకము నెబుకద్నెజర్ రాజుకు పడిన ఆ దర్శనం ఆయనకు తెలియపరచబడ్డది. కన్నీటి ప్రార్థన యవనస్తుల గుంపట్లు ఉండాలి. ఇక్కడ వినాడి నాన్న, ఎక్కడ చూసినా ఎక్కడ కనపడుతున్నారంటే, ఎక్కడ ముండ్ల పొదలలోనో, ఎక్కడ మోరీల కిందనో, చీకటి స్థలాలను కూర్చొని గుంపులు గూడుడు కంటే ఎట్లా కూర్చోవాలంటే, దానియేలు గుంపు ఎట్లుందో, ప్రార్థన గుంపు, పరలోకం తెరిచే గుంపు, పరలోకపు దేవుడే ఆయన సన్నిధి నుంచి జవాబు పంపించే గుంపు, పరిష్కారములకు ఒకే చేసిన గుంపు. మనకెప్పుడు ఈ పరిష్కారం దొరుకుతుంది, ఎప్పుడు ప్రార్థనకు జవాబు వస్తుంది, మనం ఇంకా చాలా లోపలికి ఆలోచిస్తే ప్రియులారా, చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయి.
30-40 ఏళ్ళ నుంచి మనం పోరాడుతూనే ఉన్నాం, కానీ ఒక్క పక్క గ్రామం ఇంకా క్లియర్గా మన అండువారు కాలేదు, ఒక్కటి కూడా మనకు స్వాధీనం కాలేదు. ఇంత సాతాను స్వాధీనములో బంధాలలో కట్టబడి ఉన్నది. ఇంకా దాని నుంచి ఎప్పుడు విడిపించాలి? తరం వెంబడి తరం పోతా ఉంది. నేను ఆ తరం వారి వలన నేను విసిగిపోయానన్నాడు దేవుడు. ఆ తరం వారి వలన నేను దుఃఖపడ్డానన్నాడు. ఆ తరం వారి వలన నేను ఏడుస్తున్నానన్నాడు. అయ్యో వారు నా మాట వినలేదన్నాడు, లోపడలేదన్నాడు, నన్ను గౌరవించడం లేదన్నాడు. మరి ఈ తరం వారలారా, యెహోవా మాట ఆలకించుడి, యెహోవా మాట లక్ష్య పెట్టండి అని తెలియపరిచాడు. కఠినమైన దినాలు రాబోతా ఉన్నాయి ప్రియులారా. ఇలాంటి పరిస్థితుల లోపల చిక్కుకున్న దానియేలు దేవుణ్ణి వేడుకున్నప్పుడు దానియేలుకు జవాబు వచ్చింది. దాని దర్శనం సంతోషంగా ఉన్నాడు. అందరికీ అందరేమో ఇక్కడ వినండి, జ్ఞానులైన వాళ్ళు, శగ్నగాండ్లు, మాంత్రికులు, ఆ దేశంలో ఉన్న వాళ్ళంతా గడగడ వణికిపోతా ఉన్నారు. అయ్యో నా ప్రాణం పోతుందో, నా ప్రాణం ప్రాణాలు అరిచేతులు పట్టుకొని బిక్కుమంటుండే దానియేలు నవ్వుకుంటా నెబుకద్నెజర్ రాజు ముంగట నిలబడ్డాడు. ప్రియులారా, చదవండి ఒక్కసారి, చదవండి 25వ వచనం చదవండి. కావున ఆర్యోకు సరే 24 చదవండి. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన ఆర్యోకు నొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కలభావమును రాజునకు తెలియజేసేదనెను. ఎంత ధైర్యం, ఎంత డేర్ తెలుసా. ఇంకొకటి చెప్పాలనా నేను, ఇక్కడ వినండి. ఎంత పిరికోడైనా సరే, ఎంత ధైర్యవంతుడైనా సరే, వాక్యం ఏం చెప్తాదంటే, ఎంత పిరికోనికైనా ప్రాణం పోయినా పర్లేదు అనే తెగింపు ఎక్కడొస్తుందంటే దేవుణ్ణి వెంబడించినప్పుడే వస్తుంది. అది ధైర్యం. దేవుణ్ణి వెంబడించినప్పుడే ప్రతి సమస్య, నా ప్రాణం పోతుందేమో, పోయినా పర్వాలేదు, నేను ఇప్పుడు రేపే చనిపోతానేమో, చనిపోయినా పర్వాలేదు అనే ధైర్యం ఎప్పుడు వస్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును. కరెక్ట్ చెప్పిన వాళ్ళందరూ ఎవరు గట్టిగా చెప్పారు, వాళ్ళు నిద్రపోతారు మధ్యాహ్నం వెనక, వాళ్ళు చెప్పారు, ఎవరు పుట్టించును బహుధైర్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యాన్ని, పిరికితనం కాదు. అందరికంటే పరలోకంలో ఎప్పటికీ సమాధి కార్యక్రమాలలో మనం చదువుతాం, మరలా చదవద్దు, కానీ ప్రకటన గ్రంథంలో అందరికంటే ముందు పరలోకానికి పోకుండా పాతాళానికి ముందు పోయేటోడు ఎవడంటే పిరికివాడు. అందరికంటే ముందు ఎవడు పోతాడు పరలోకానికి? పిరికోళ్ళే. అందుకనే ధైర్యంగా దానియేలు, నేను ఆయన దగ్గరికి వస్తా, కలభావం చెప్పేస్తా, నా రాజు దగ్గరికి నన్ను తీసుకొని పో అని అన్నాడు. తీసుకొని వచ్చిండ్రప్పుడు చదవండి 25వ వచనము చదవండి, త్వరగా చదవండి. కావున ఆర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయెను. దేవుణ్ణి అప్పుడు దానియేలును రాజు సముఖానికి తీసుకొని పోతా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాండి, ప్రార్థన పరుడు, రాత్రి అంతా కన్నీటి ప్రార్థన చేసిన వాడు, దేవునితో ముఖాముఖి దర్శనము చూసినవాడు, ఆ దర్శన భావాన్ని పొందుకున్నవాడు, దేవుని అనుమతి చొప్పున ప్రార్థన చేసినాడు, జవాబు పొందుకున్నాడు. అందరినీ చూస్తుంటే మాంత్రికులు ఒకలైన ఉన్నారు, శకునగాండ్లు ఒకలైన ఉన్నారు, అంత జ్ఞానవంతులు ఒకలైన ఉన్నారు, బుద్ధిగల వాళ్ళు శ్రేష్ఠులు ఒకలైన ఉన్నారు. అందరూ కన్నీళ్ళు ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళ తల్లులు ఏడుస్తూ ఉన్నారు. దానియేలు ఒక్కడు నవ్వుకుంటా దేవుని దర్బార్లో సింహాసనం మీద కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు. తేబాడెను, యూదులలో నేను ఒక మనుషుని కనుగొంటిని, రాజసముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజసన్నిధికి తోడుకొని పోయెను. 26వ వచనం. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని బయల్తెజరు అను దానియేలును అడగగా రాజు అడుగుతా ఉన్నాడు. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు సఖ్యమా, నీకు సాధ్యం అవుతారా, నీతో అవుతారా అని రాజు ఆయనను అడుగుతున్నాడు.
దానియేలు ఆ, రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. ఆ, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను ఆ, గారడి విద్య గలవారైనను ఆ. శకునగాండ్రి అయినను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. తెలియజెప్పజాలరు. అయితే ఆ, మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. ఆయన సువార్త చెప్తున్నాడు. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు ఏమని సువార్త చెప్తున్నాడు? శకునగాళ్ళు, గారడి విద్య వాళ్ళగాళ్ళు, మాంత్రికులు, దేవతలు ఎన్నెన్న ఉండవచ్చు, కానీ పరలోకంలో ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయనకు నువ్వు నమస్కారం చేయాలి. ఆయన ఒక్కడే బయలుపరచగలడు. పరలోకమందు ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయనకు నేను ప్రార్థన చేసి వచ్చాను. ఏ మర్మం ఎవరికి తెలియబడదు. అది ఏమన్నాడు ఆయన? ఈ మర్మము ఎవరికి? రాజు సముఖములు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. మర్మము జ్ఞానులైనను, గారడ విద్య గల వారినైనను, శకునగాండ్లైనను, జ్యోతిష్కులైనను చెప్పజాలరు. ఎవరి వల్ల కాదు ఇది, ఎవరి వల్ల కాదు, కానీ దేవుని భక్తులకు అవుతుంది, సాధ్యమవుతుంది. ఏదైనా సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ ఆ పరలోకమందున్న దేవుడు మీకు పరిచయం అయ్యిందా? ఇక్కడ అడుగుతున్నా నేను, క్యా హై బోల్నా హై, ఏం ఇక్కడ అడుగుతున్నా నేను, పరలోకమందున్న దేవుడు నీకు పరిచయం అయ్యిందా? ఎప్పుడన్నా ప్రార్థన చేసినవా నువ్వు దేవునికి? పోనీ ప్రార్థన గుంపులో పాలు పొందినవా ఎప్పుడైనా? నీలాంటి వాడే, మీ యవనస్తులు లాంటి వాడే దానియేలు చూడండి, ఎవరు చెప్పగలరు? అయితే మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసాను అని ఆ రాజునకు తెలియబరుస్తూ ఉన్నాడు. నువ్వు దీని భావం చెప్తావా? వీళ్ళందరి ప్రాణం తీయాలా అని అడిగితే ఆయన ఖచ్చితంగా జవాబు చెప్పడానికి ఆయన 30వ వచనమా 29వ వచనం చదవండి దయచేసి. రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారయ్యుండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. మీకు తెలియజేశాడు. నా దేశమంతా చాలా బాగుంది, సస్యశ్యామలంగా ఉందని నువ్వు మురిసిపోయి భ్రమపడిపోతున్నావు. కానీ రాజా, పరలోకమందున్న ఒక దేవుడు ఉన్నాడు. ఆయన నీకు ఇచ్చింది రాజ్యాన్ని. ఆయన సమస్తము కాలుగజేయ సమర్థుడు. ఆ దేవుణ్ణి ఇంకా నువ్వు తెలుసుకోలేదని ఆయనకు తెలియపరిచాడు. మర్మములు కాక 30వ వచనం, ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొను నిమిత్తమును అది బయలుపరచబడెను. దేవుడు నాకు బయలుపరిచిన విధానాన్ని నీకు తెలియజేస్తాను అని ఆయన ముందట సవాలు చేస్తున్నాడు దానియేలు. ప్రియులారా, నాకు తెలుసుకొను నిమిత్తము అది బయలుపరచబడెను. వేల మంది లక్షల మంది ఉన్నను, దానియేలు కుక్కనికే ఆ జవాబు బయలుపరచబడ్డది. నెబుకద్నెజర్ రాజు కూడా ఒప్పుకున్నాడు. నిజమైన దేశంలో యెహోవా యందు భయభక్తులు గల వాళ్ళే నిజమైన భక్తులు. వీళ్ళు వెంబడించే దేవుడే నిజమైన దేవుడు. వీళ్ళు వెంబడించే దేవుడే పరలోకం భూమి యందు అధికారము కలిగిన దేవుడు. ఈయన కుక్కనికి తప్ప వేరొక దేవుళ్ళకి ఎవరికి సాగిల పడకూడదని ఆయన నెబుకద్నెజర్ రాజు దేశ ప్రజలందరి కూడా ఇక్కడ చూడండి, దానియేలుకి ఇప్పుడు ఎలాంటి ఘనత దొరుకుతున్నదో చూడండి. అవును, ఇక్కడ వినండి. అవును, ప్రార్థన పరునికి, దేవునితో మాట్లాడే వ్యక్తికి, దేవునితో సావాసం కలిగిన వ్యక్తికి ఎప్పుడు ఘనత వస్తుంది, కష్టం వస్తుంది, బాధలు వస్తాయి. కానీ ఎప్పుడు అనేది పై చెయ్యే ఉంటుంది, ఎప్పుడు పై సింహాసనమే ఉంటుంది. ఖచ్చితంగా ఘనత తీసుకొని వస్తారు. గారడి వాళ్ళు వచ్చి దానియేలుకు నమస్కారం చేస్తున్నారు. శకునగాండ్లు వచ్చి, జ్యోతిష్కులు వచ్చి, మాంత్రికులు వచ్చి, అయ్యా ఇదివరకల్లా నా తల పోయేది, నా ప్రాణం పోయేది, అక్కడ చూడు మా అమ్మ నాయన ముసలులు కట్టెబట్టుకొని వచ్చి నా గురించి వేల మంది కన్నీరు మున్నీరు ఏడుస్తూ ఉన్నారు. అయ్యా, నువ్వు పరలోకమందున్న దేవునికి భయభక్తులు గలవాడవు కాబట్టే మేము నువ్వు ఒక్కడి మీద వేసుకున్నావు. గారడి వాళ్ళ భారాన్ని, జ్యోతిష్కుల భారాన్ని, మాంత్రికుల భారాన్ని, ఈ దేశ భారాన్ని, సమస్త ప్రజల భారాన్ని నువ్వు తీసుకొని
నీ ప్రాణం పోయినా పర్లేదని రాజు సముఖం ముందటికి వచ్చావే. ఆహా, నీ దేవుడే స్తుతించబడినవాడు, నీ దేవుడే పూజనీయుడు, నీ దేవుడు నిజంగా అర్హుడు, నువ్వు నమ్మే దేవుడు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆట పాడతాం. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. హల్లెలూయా. అట్లా తీసుకొని వచ్చి నెబుకద్నెజరు అందరూ సాగిలా పడుతున్నారు. ఇక్కడ చూడండి ఒక మర్మం. నెబుకద్నెజరు రాజే కాదు, మాంత్రికులు, గారడివాండ్లు వాళ్ళందరూ వచ్చి దానియేలు పాదాల దగ్గర పడ్డరు. అయ్యా, మీ దేవుడే పూజనీయుడు, నేను ఇంతవరకు వ్యర్థంగా ఆరాధించిన, నేను వ్యర్థంగా సేవించిన, నేను నా ప్రయాస అంతా, నా శరీరం అంతా, నా సంపదనంతా నీకు ఇచ్చేసుకున్నా, ఏం ప్రయోజనం? అసలు మూమెంట్లో మర్మాలు బయలుపరచలేరు నాకెవరు. అయ్యా, మీ దేవుడే గొప్పోడని ఆయనను ఘనపరచడం మొదలుపెట్టారు. ఆ ఘనత అంత ఎవరికి వచ్చింది? సృష్టికర్త అయిన దేవాది దేవునికి ఈ ఘనత వచ్చింది ప్రియులారా. గడిచిన తర్వాత 31 చదువునాను. రాజా 31 రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా అన్నాడు. ఒక్కటే మాట అన్నాడు. చూడండి, మాకు బయలుపరచబడలేదు, మాకు తెలియదు, వీళ్ళందరూ అన్నా కానీ కూడా చూడండి ఆయన జవాబు ఎట్లా ఉందో. నెబుకద్నెజరు రాజు ముంగట వచ్చి దానియేలు ఆ పడ్డ యొక్క దర్శనం, ఆ మనుషులనే దర్శనం వచ్చింది ఆయనకు. ఆయన ఇక్కడ చూడండి, ఒక ప్రింటు, ఆ ఫ్యాన్ ఎట్లా అట్లా ఒక ప్రింటు కలబడ్డది ఆయనకు. ఆ ప్రింటు ఇట్లా తెల్ల గోల్డ్ ఉంటుంది, ఒక ఎల్లో కలర్ ఉంటుంది, ఇట్లా ఉన్నది, ఇట్లా లెక్కాలి. ఆ ప్రతిమ ఒక్కటి ఆయనకు ఒక కలబడ్డది, కానీ ఆ కలబడ్డది కూడా మర్చిపోయాడు. అంటే ఇప్పుడు ఆయన దానియేలు అంటాడు, రాజా, నువ్వు విచారంతో నీ పడక మీద నువ్వు పడుకొని ఉన్నప్పుడు ఒక బంగారు ప్రతిమ భూమి నుండి ఆకాశం వరకు ఒక బంగారు ప్రతిమను నువ్వు చూసినవు అన్నాడు. లేచి నిలబడి నమస్కారం చేసిండు దానియేలుకు రాజు. ఆహా, ఇప్పుడు నువ్వు భక్తుడవు అంటే భూమికి ఆకాశమునకు ఒక బంగారు ప్రతిమ నీకు కనబడ్డది కదా, నీకు కగుబడ్డది కదా రాజా అనగానే అప్పుడు దిగులు పడి లేచి దానియేలు ముందట సాగిలపడ్డాడు నెబుకద్నెజరు రాజు. ఇలాంటి భక్తులు నిజ దేవుని ఎరగక, యేసుని ఎరగక, యేసు నామం ఎరగక, రక్షణ పొందక, ప్రియులారా, సత్యం బయలుపరచబడక చాలామంది నశించిపోతూ ఉన్నారు. చాలామంది బ్రహ్మాండమైన ఒక ప్రతిమ నీకు కనబడ్డది కదా, నీకు బంగారమైన ప్రతిమ ఒక్క కనబడ్డది కదా అన్నాడు. చూడండి, రాజా నువ్వు చూచుచుండగా 31 చదువు నాన్న. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా, ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. తమరి ఎదుట భయంకరమైన రూపాలున్నాయి. దాని తల అలాగుంది, దాని కాళ్ళు అలాగున్నాయి. ఒక బంగారు ప్రతిమ ఉంది, దాని కాళ్ళు ఇత్తడివి, ఇనుముయి, రకరకాల ఒక బంగారు ప్రతిమ నీ ఎదుట నిలబడ్డది అని దానియేలు నెబుకద్నెజరుకు పట్టబయలు చేయగానే ప్రియులారా, అప్పుడు దానియేలు ఎదుట ఎంత గొప్ప పదవి ఇచ్చిండో తెలుసా ఆయన, ఎంత గొప్ప పదవిలో కూర్చునబెట్టిండో. అప్పుడు ఘన స్వాగతం దానియేలుకు దక్కింది. దానియేలుకు కలభావము చెప్పిన సృష్టికర్త అయిన దేవాది దేవుని కూడా ఘన స్వాగతం అందరికీ బయలుపరచబడ్డది ప్రియులారా. దాని భావం చాలా ఉంటుంది. ఇత్తడి ఏం చూయిస్తుంది, ఇనుము ఏం చూయిస్తుంది, ఇనుము ఏం చూస్తుంది. నీ రాజ్యంలో 7 రాజ్యాలు నీ మీదికి వస్తాయి. ఒకటి ఇనుములాకు ఉంటుంది, అంటే కఠినత్వం ఉంటుంది. ఒకటి మృదువైందంటే ఒకటి విలువైందిగా ఉంటుంది. ఒకటి విమోచింపబడే దానికి సూచనగా ఉంటుంది. ఇట్లా 7 రకాల దేశాలు నీ మీదికి వస్తారు. ఇది దీన్ని నీకు తెలియజేశాడు.
నువ్వు బుద్ధిమంతుడవైతే నీతిమంతుడవైతే ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకో అని ఆయన తెలియపరిచి సెల్యూట్ కొట్టి ప్రేదలాడు చెప్పి దానియేలు వెనుకకు ప్రియులారా, భక్తులు నా కన్నీళ్ళు ఏరులై పారుచున్నది అని ఎందుకు చెప్పగలిగాడు? దాని భావము చాలా ఉన్నది. వేదన ఉన్నది, యాతన ఉన్నది, బాధ ఉన్నది, దుఃఖం ఉన్నది. ఆ దుఃఖం ఎరిగిన ఆయననే అయ్యో ఈ ప్రజలు ఇంత దుఃఖం ఇంత వేదన యుగ యుగాలు అనుభవించవలసి ఉన్నది కదా, వీళ్ళెందుకు చులకన భావం చేస్తున్నారు? మేము ఏదన్నా గ్రామాలకు పోతే మా ఎంబడి కుక్కలే ఉంటాయి తప్ప మనుషులు మాత్రం ఎవరు స్థానం మాత్రం ఎవరెవరు. సృష్టికర్త అయిన దేవుని ఎదుట మనము చాలా చులకన భావం అంటే దేవుని బిడ్డలలో ప్రియులారా అలాంటి భావం దేవుడు కూడా చెప్పాలంటే లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనాన్ని చదవండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అని చూస్తాం. యేసు ప్రభు కూడా దుఃఖపడ్డా లేదా చెప్పండి, ఏడ్చిండా లేదా? ఇక్కడ చూడండి, ఆయన ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చెను. మరి ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, నాకంటే మీకే బాగా తెలుసు, నాకేం తెలియదు కానీ ఆడ చెప్తున్నా, మీకు కూడా మీ అనుభవంలో చాలా ఏళ్ళ నుంచి ప్రభువును వెంబడిస్తున్నారు కాబట్టి, రక్షింపబడని గ్రామాల కొరకు లేదా మందిరము లేని పట్టణాలకు విలేజ్కి వెళ్ళినప్పుడు మనకు ఏడుపు వస్తుందా? ఏడుపు వస్తున్నదా అడుగుతున్నా నేను. మనం పక్కకి ఇక్కడ సైడ్ చూద్దాం, ఇటువైపు పోదాం. ఇటువైపు పోతే మనకు వచ్చే గ్రామాలు ఉంటాయి, ఎదురవుతాయి. వాళ్ళు కట్టుకున్నవి వాళ్ళ అన్నీ మనకు కనపడుతూ ఉంది. అట్లనే యేసయ్య అక్కడనే పోయాడు. ఆ పట్టణం ఊరు బయటికి రాగానే ఆయన కన్నీరు వారుస్తూ ఉన్నాడు. ఆయన పట్టణమును గూర్చి ఏడ్చి, అయ్యో ఈ దినమందైనా సరే నన్ను వెంబడిస్తే బాగుంటుంది కదా అని ఆయన ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడంటే ఆయనను అంగీకరించకపోతే, ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే వచ్చే శిక్ష ఎంత కఠినంగా ఉంటే, ఎంత బాధ ఉంటే ఆయన కన్నీరు విడవాలి చెప్పండి. నేను అంటాను, భారం లేనోడు మేము కూడా అనుకుంటుంటిమే, మేము అన్నదమ్ములం కానీ కుటుంబీకులం కానీ ఏమని అనుకుంటుంటిమి తెలుసా? అసలు చాలామంది ఏడుస్తారు, ఎట్లేడుపు వస్తుంది అనుకుంటుంటే మేము చిన్నగున్నప్పుడు. నేను వీళ్ళందరూ ఏడుస్తున్నారు కదా, మనం పక్కకు పోదాం, ఇప్పుడు ఇక వాళ్ళు ఏడిస్తే మళ్ళీ మనల్ని ఏమనుకుంటారు అనుకొని ఇట్లా పెట్టుకొని పక్కకు పోదాం, మాకు ఏడుపు అంటే ఎట్లా ఏడుస్తారు అంటుంటే మేము. కానీ రాను 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 కొన్నేళ్ళు గడిచిన తర్వాత ఏడుపు అంటే ఏమో దేవుడు అన్నీ నేర్పించినాడు, అన్నీ అభివృద్ధి పరిచినాడు, అన్నీ తినడానికి ఇచ్చినాడు, అన్నీ నా సౌకర్యాన్ని ఇచ్చినాడు, నాకు ఆయుష్ ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు. దానితో పాటు ఇతరుల కొరకు ఏడవడానికి కూడా నాకు దేవుడు నేర్పించినాడు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను కడుపు నిండా ఉండి తినడానికి నేర్చుకొని ఉన్నాను, నేను లేకుండా ఉండడానికి, కడుపు ఆకలితో ఉంచడానికి కూడా నేను నేర్చుకున్నాను. ఇతరులు రక్షింపబడకపోతే వారికి కూడా నేను ఏడవడానికి, నా కన్నీళ్లకు ఏడుపు కూడా నాకు దేవుడు నేర్పించినాడు. నేను జీవితంలో ఒకసారి ఇంటికానే, మా వాళ్ళే అన్నారు, ఇంటికానే 2-3 రారో, నువ్వు చాలా పొద్దుగలరు సంధి నిన్నటి సంధి కూర్చుంటావు, చదివిందే చదువుతావు, బైబిల్ ఏం చదువుతావో తెలియదు, ఎవరిని చూడవు, పట్టించుకో, నువ్వు చుట్టాలు ఎవరిని కాదు, నీది నువ్వు చూసుకుంటూ కూర్చున్నావు, నీ ముంగట 3 ఉండరు, ఇంకా నువ్వు అందరు లేక 1000 మంది ఉంటికే నువ్వు ఆగాకుంటివి, అట్లా ఇట్లా వీళ్ళు అంటూ ఉంటే
ప్రభా నిజమే కదా, ఎంత దూరం పోయినా 3-4 ఉండరు, మరి ఎట్లా ప్రభా ఇది అంటే, ఒకసారి పొద్దున్న 6 గంటలకు పోయినా ప్రార్థన, 6 గంటలకు పోయినా 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది, 11 కూడా అవుతున్నది, ప్రార్థనకు రావాలి. నేను ప్రార్థనకు వస్తే దేవుడు చివరగా ఒక్క మాట తెలియపరిచాడు, ఒక్క మాట తెలియపరిచాడు. 5వ వచనం చదవండి. 126వ కీర్తన, 126వ కీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడిచుచు విత్తువారు, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు, సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఈ మాట నాకు పిడికెడు విత్తనములు చేత పట్టుకొని, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుకుంటా విత్తనాలు చల్లడం మొదలు పెట్టినప్పుడు, ప్రియులారా, ప్రార్థన దేవునితోని గడపకుండా ఉండాలి. నేను ఎంత సమస్య రాని, ఏది రాని, నా జీవితంలో దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి దేవునిలో కొంత టైం దేవునికి ఇస్తూ వచ్చాం, దేవుణ్ణి అడుగుతూ వచ్చాం. ఏ పని చేసినా దేవుని కార్యాలలో ఎప్పుడంటే దేవుని మనకు జవాబు రావాలా. ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తాను నేను 2 minutes లోపల. దానియేలుకు ఎట్లా జవాబు తీసుకొని పరలోకాన్ని ఎట్లా తెరిచాడు, పరలోక దర్బారు నుంచి జవాబు ఎట్లా పొందుకున్నాడు దానియేలు. ప్రియులారా, మన ప్రార్థనలు కూడా అట్లా బలమైన ప్రార్థనలుగా ఉండాలి. 58వ చూడండి, యెషయా గ్రంథం 58, యెషయా గ్రంథం 58. మంచి మాట వ్రాయబడి ఉన్నది. 58:3వ వచనము చదవండి దయచేసి. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను అయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. దేవుణ్ణి అడుగుతున్నారంట. ప్రభా, నువ్వు దానియేలు ప్రార్థన విన్నావు కదా ప్రభా, నువ్వు దానియేలు ప్రార్థనని దానియేలుకు జవాబు ఇచ్చినావు కదా ప్రభా, మరి మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నువ్వు ఎందుకు వింటలేవు? ప్రశ్న వస్తుందా లేదా? నువ్వు దానియేలు, నువ్వు ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. ఇవి ఉండొద్దా అంటున్నాడు ఆయన. ఉపవాసం చేస్తే మనం ఎట్లుండాలో అవన్నీ చదువునాను. మీ కంఠధ్వని వరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? దేవుడు ఏమంటాడంటే, దేవుడు ఎప్పుడు ప్రార్థన వింటాడు అనే మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను కదా. జవాబు ఎప్పుడు వస్తుంది మనకు? జవాబు ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ అన్ని చాలా విషయాలు ఉన్నాయి, కానీ 6వ వచనం 9వ వచనం చదవండి. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఎప్పుడు అంటాడు అంటే ఆయన అవన్నీ మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నవి. చూడండి, మాటలు చదివితే చాలా టైం పడుతుంది. ఇక్కడ యెహోవా మహిమని సైన్యము వెనుకటి భాగమును కావలి కాయను, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. మన బాధలలో, మన కష్టములలో మనకు జవాబు రావాలంటే నేనున్నా. ఇప్పుడు పడక మీద మన ఇంట్లో ఒక ఆయన చేతగాని వ్యక్తి జ్వరంతో మూలుగుతున్నాడు. ఆయన ఒక స్వరం వేస్తాడు, ఎవరున్నారు అంటారు, లేకపోతే ఎవరు ఉన్నారు అంటాడా లేదా? పడక మీద ఉన్న ఆయన అనగానే బయట ఉన్న ఆయన ఏమంటే నేనున్నా అంటాడు. నేనున్నా, ఏం కావాలి, నీళ్ళు కావాలన్నా, ఆహారంగా ఏం కావాలా అంటాడా లేదా బయట ఉన్న వ్యక్తి? అట్లానే మన దేవుడు ఎప్పుడు సంఘం ప్రార్థన చేస్తే నేనే నిలబడ్డా అనాలే దేవుడు. నీకేం కావాలి? ఏం పెళ్ళిళ్ళు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, నీకు ఉద్యోగం కావాలన్నా, నీ సంపాదన కావాలన్నా, నీకేం కావాలి? ఉండాలి, నేను ఇన్నే
నీకేం కావాలి అని దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, ఇస్తాడు. సరే, నీకు ఇది కావాలి అంటున్నావు కదా, దేవుడు ఇవ్వలేడా? సొలొమోనుకి ఏమన్నాడు? ఇంత గొప్ప జనాలను పరిపాలన చేయడానికి దేవా నా జ్ఞానం సరిపోదంటే, నువ్వు శత్రు ప్రాణాన్ని అడగలేదు, బంగారం వెండిని అడగలేదు, ఇంకా నాకేం అడగలేదు, నువ్వు వివేకం బుద్ధి కావాలి అన్నావు. ఈ బుద్ధితో పాటు నీకు బంగారం వెండి ఐశ్వర్యం సకలం ఇచ్చేస్తా నీకు అన్నాడు దేవుడు. మన దేవుడు మనకు ప్రార్థనకు జవాబు ఇచ్చేటటువంటి దేవుడు. చదవండి 10వ వచనము చదవండి. ఉత్తరం నేను ఉన్నానను ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ఎప్పుడు ఉబుకుచున్న తోట వలెను ఉంటావు, నీరు కట్టిన తోట వలెను ఉంటావు, ఉబుకుచూ ఉంటావు. దేవుని సన్నిధానంలో మనము నిందారహితంగా నడిచినప్పుడు ప్రియులారా, మనకు దేవుడు ఏ దానికైనా జవాబిస్తాడు. ప్రాబ్లం మన దగ్గరనే ఉంది. ప్రియులారా, మనం ఎప్పుడైనా దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు ప్రభు మన కొరకు మరణించాడు, గాయపరచబడ్డాడు, తృణీకరింపబడ్డాడు. ప్రియులారా, అది మనము గమనించాలి. అందరం మోకాళ్ళుని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, వందనాలు. బీవీ జరా వార్వి జరా ముందుకొస్తారు. మనది మనము పరీక్షించుకుందాం. నా కన్నీరు ఏరులై పారుచున్నది అని భక్తుడు గానం చేసినాడు. ప్రియులారా,